Hi students, welcome to ACE Deep Learn Digital Platform. I am Lankeshwara, Science and Technology faculty. ఈరోజు ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక కాన్సెప్ట్ గురించి దట్టు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం. ఇంతకీ ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే మూన్ మిషన్స్. ఓకే, సో డిఫరెంట్ కంట్రీస్ మూన్ మీదకి వెళ్ళడానికి ఎందుకని ట్రై చేస్తున్నాయి? సో మూన్ మీద ఎలాంటి రిసోర్సెస్ అనేటువంటిది ఉన్నాయి? సో అక్కడికి వెళ్ళటం వలన హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? సో అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఇజ్రాయెల్, జపాన్, నెక్స్ట్ యుఏఈ ఇలాంటి కంట్రీస్ అనేటువంటిది తీసుకుంటే సో ఎలాంటి మిషన్స్ని లాంచ్ చేయబోతున్నాయి, వాటిలో ఏవి ఫెయిల్యూర్ అయినాయి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి టోటల్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి అసలు మూన్ మీదకి హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు? ఓకే, రైట్. సో దీని మీద ఉన్నటువంటి ఆ కంటెంట్స్ ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెంపరేచర్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే మూన్ మీద టెంపరేచర్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ సన్లైట్ అనేటువంటిది ఎప్పుడైతే మూన్ మీద ఇన్సిడెంట్ అవుతుందో, ఓకే, సో ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ టెంపరేచర్ అనేది 127 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. నెక్స్ట్ సన్లైట్ అనేటువంటిది మూన్ మీద ఇన్సిడెంట్ కానప్పుడు టెంపరేచర్ అనేది ఎంత ఉంటుందంటే -173 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఉంటుంది. -173 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే సన్లైట్ కనుక హిట్ అయితే ఎంత ఉంటుందని చెప్తున్నాం? 127 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేటువంటిది ఉంటుంది. అంటే మన ఎర్త్ మీద ఉన్నటువంటి టెంపరేచర్తో కంపేర్ చేస్తే, ఓకే, రూమ్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే అరౌండ్ 6 టైమ్స్ అనేది చాలా ఎక్సెస్గా ఉండటం అనేది జరుగుతుంది. ఓకే, ఇలాంటి మూన్ మీద ఏ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ అనేటువంటిది ఉన్నాయి? ఎందుకని హ్యూమన్ బీయింగ్స్ వీటి మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు? సో ఒకసారి చూద్దాం. ఎస్పెషల్లీ హీలియం అనేటువంటిది కనుక తీసుకుంటే, హీలియం ద లైటెస్ట్ నోబెల్ గ్యాస్గా చెప్తాం, ద లైటెస్ట్ నోబెల్ గ్యాస్. ఓకే, సో ఈ హీలియంకి సంబంధించినటువంటి ఐసోటోప్స్, సో జనరల్గా దీని అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది? 2. అటామిక్ మాస్ అనేటువంటిది 4 ఉంటుంది. సో దీనికి ఐసోటోప్స్ అనేటువంటిది He2, 3 అనేటువంటిది ఉంటాయి, రైట్? సో He22 అనేటువంటిది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోటోప్స్ అనేటువంటిది ఉన్నాయి. వీటిలో వన్ ఆఫ్ ద ఐసోటోప్ వచ్చి He23 అనేటువంటి ఐసోటోప్. ఓకే, ఎందుకని వీటిని ఐసోటోప్స్ అంటారు? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అటామిక్ నెంబర్ అనేటువంటిది వీటన్నిటికీ కూడా సేమ్ ఉంది, బట్ అటామిక్ మాస్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంది. ఓకే, సో సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫర్ ఇన్ మాస్ నెంబర్ అలా ఉంటే వాటిని ఏమంటారు అంటే ఎస్పెషల్లీ ఐసోటోప్స్ అనేటువంటిదిగా కంక్లూడ్ చేస్తాం. ఐసోటోప్స్గా కంక్లూడ్ చేస్తాం, రైట్? సో ఈ మూన్ మీద హీలియంకి సంబంధించినటువంటి ఈ 3 అనేటువంటి ఐసోటోప్ కొన్ని లాక్స్ ఆఫ్ టన్స్ ఉందన్నమాట. అదే ఎర్త్ మీద తీసుకున్నట్లయితే ఇది జస్ట్ 15 టన్స్ అనేటువంటిది మాత్రమే ఉంది. ఓకే, ఉంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే చూడండి, ఈ హీలియం 3 ఐసోటోప్ నుంచి వరల్డ్ వైడ్గా 1 టన్ ఐసోటోప్ కనుక తీసుకుంటే, 1 టన్ ఐసోటోప్ అనేటువంటిది తీసుకుంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్కి 1 సెకండ్ కూడా ఇంటరప్షన్ అనేది లేకుండా కరెంట్ అనేది సప్లై చేయొచ్చు అనమాట. అలాంటిది మన ప్లానెట్ మీద ఓన్లీ 15 టన్స్ మాత్రమే ఉంది. ఓకే, ఎర్త్ మీద ఓన్లీ 15 టన్స్ అనేటువంటిది మాత్రమే ఉంది. అలా కాకుండా మూన్ మీద కనుక తీసుకున్నట్లయితే కొన్ని ల్యాక్స్ ఆఫ్ టన్స్ అనేటువంటిది ఉంది, మూన్ మీద ఉంది అనమాట. ఓకే, రైట్. సో అంటే పవర్ జనరేషన్కి ఇక్కడ ఒక సోర్స్ అనేటువంటిది He3 అనేటువంటి సోర్స్ ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ కనుక తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ వన్ అనేటువంటి తీసుకుంటే, సపోజ్ ఒక రాకెట్ని మనం ఎర్త్ నుంచి లాంచ్ చేయాలనుకోండి. సెకండ్కి దీనికి వెలాసిటీ అనేది ఎంత ఉండాలి? 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్, ఇంత రేంజ్లో ఉండాలి. దీన్ని ఏమంటారు అంటే ఎస్కేపింగ్ వెలాసిటీగా కన్సిడర్ చేస్తారు. ఎత్తుకున్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసుకుని స్పేస్లోకి ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది కంప్లీట్గా వెళ్ళాలి అంటే సెకండ్కి 11.2 కిలోమీటర్స్ అంత వెలాసిటీని మెయింటైన్ చేయాలి. అదే మూన్ మీద కనుక తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా ఎత్తండి. ఓకే, సో అదే మూన్ మీద కనుక తీసుకుంటే, మూన్ మీద తీసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఒక రాకెట్ అనేటువంటిది రైట్ స్పేస్లోకి ఎంటర్ కావడానికి దీని ఎస్కేపింగ్ వెలాసిటీ అనేది ఎంత మెయింటైన్ చేయాలి? జస్ట్ 2.38 కిలోమీటర్స్ పర్ సెకండ్. 2.38
1.38 కిలోమీటర్స్ పర్ సెకండ్. సో తక్కువ వెలాసిటీతోనే ఆబ్జెక్ట్ అనేటువంటిది రాకెట్ అనేది కంప్లీట్గా స్పేస్లోకి ఎంటర్ అవ్వటం అనేది జరుగుతుంది, కంప్లీట్గా స్పేస్లోకి ఎంటర్ అవుతుంది, రైట్. సో బట్ ఎర్త్ మీద కనుక తీసుకున్నట్లయితే ఎస్కేపింగ్ వెలాసిటీ అనేది ఎంత మెయింటైన్ చేయాలి, 11.2 కిలోమీటర్స్, అంత వేరియేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ జీ వాల్యూ అనేటువంటి తీసుకుంటే ఎర్త్ మీద జీ వాల్యూ సో 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇంత రేంజ్లో ఉంటుంది. అదే మూన్ మీద జీ వాల్యూ అనేటువంటిది జస్ట్ 1.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో అంటే ఎర్త్ యొక్క జీ వాల్యూతో కంపేర్ చేస్తే మూన్ మీద జీ వాల్యూ అనేది 6 టైమ్స్ రెడ్యూస్ అనేటువంటిది అవుతుందని చెప్తాం. ఓకే రైట్. సో అంటే ఫ్యూచర్లో రాకెట్స్ని లాంచ్ చేయడానికి, రైట్, సో ఏదన్నా మార్స్ గురించి కానీ డిఫరెంట్ ప్లానెట్స్ గురించి అనలైజ్ చేయడానికి పంపించేటువంటి ఆ స్పేస్ ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాంచ్ చేయడానికి హ్యూమన్ బీయింగ్స్ ఎక్కడ నుంచి ట్రై చేయాలనుకుంటున్నారు అంటే మూన్ని ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా కన్సిడర్ చేయాలనుకుంటున్నారు. ఓకే రైట్. సో అందుకనే అలా కన్సిడర్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటండి, ఎస్కేపింగ్ వెలాసిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది, ఫ్యూయల్ కన్సంప్షన్ అనేటువంటిది రెడ్యూస్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అడ్వాంటేజ్గా తీసుకుంటాం. ఓకేనా రైట్. సో ఫైనల్ కంక్లూజన్ చూడండి. సో మూన్ మీద హీలియం-3 అనేటువంటి ఐసోటోప్ చాలా లాక్స్ ఆఫ్ టన్స్ ఉంది. ఒక టన్ హీలియం ఐసోటోప్ని యూజ్ చేసి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్కి కూడా పవర్ అనేటువంటిది 24 అవర్స్ సప్లై చేయొచ్చు. సెకండ్ అడ్వాంటేజ్, మూన్ మీద నుంచి ఒక రాకెట్ని స్పేస్లోకి, మూన్ మీద నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని స్పేస్లోకి పంపించాలంటే ఎస్కేపింగ్ వెలాసిటీ సెకండ్కి 11 ఎస్పెషల్లీ 2.38 కిలోమీటర్స్ పర్ సెకండ్, అంత రేంజ్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో తక్కువ ఫ్యూయల్ కన్సంప్షన్ అవుతుంది, ఈజీగా స్పేస్లోకి ఎంటర్ అవుతుంది. ఇవన్నీ కూడా మూన్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్గా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. సో నెక్స్ట్, ఈ మూన్ మీద మనం ఎక్కువగా ఒక ఫేస్ని మాత్రమే చూడగలుగుతాం. ఎర్త్ నుంచి మేజర్గా ఒక ఫేస్ని మాత్రమే, అంటే అరౌండ్ మనం ఎంతవరకు చూడగలుగుతాం అంటే 59%. ఓకే, ఇది టోటల్గా 100% అనుకుంటే ఈ టోటల్ సర్ఫేస్ ఓన్లీ 59% సర్ఫేస్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. సో ఆ డార్క్ రీజియన్ అంటే ఇంకొక ఫేస్ అనేటువంటిది మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేయలేకపోతున్నాం అనమాట. ఎందుకని అలా జరుగుతుంది, ఎందుకని ఈ కాన్సెప్ట్ని నేను చెప్పాలనుకుంటున్నా అంటే, సో ఇప్పుడు చైనా అనేటువంటిది తీసుకుంటే చాంగ్-ఫై అనేటువంటి ఒక రోవర్ని దాని మీదకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో అంటే ఎస్పెషల్లీ డార్క్ సర్ఫేస్లోకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎస్, సో అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి కాన్సెప్ట్, ఎందుకని మనం ఓన్లీ 59% వరకు మాత్రమే చూడగలుగుతాం, దానికి ఉన్నటువంటి మేజర్ రీజన్ ఏంటి అంటే చూడండి. సో ఈ మూన్ అనేటువంటిది, సపోజ్ ఇది మూన్ అనుకోండి, ఈ మూన్ అనేది ఇదేమో ఎర్త్ అనుకోండి. ఈ మూన్ అనేటువంటిది ఏం చేస్తుంది, సో దానికి ఒక ఇమాజినరీ యాక్సిస్ అనేటువంటిది ఉంటుంది, ఒక ఇమాజినరీ యాక్సిస్. ఆ యాక్సిస్ని బేస్ చేసుకుని సో తన చుట్టూ తాను రొటేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా ఇలా రొటేట్ అవుతాం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇది ఎర్త్ చుట్టూ కూడా ఈ ఓరియంటెడ్లో తిరుగుతుంది. సో ఇలా తిరగటానికి పట్టేటువంటి టైం ఏదైతే ఉందో, నెక్స్ట్ ఎర్త్ చుట్టూ తిరగటానికి పట్టేటువంటి టైం, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకే, రొటేషన్, రెవల్యూషన్ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో అరౌండ్ 27 డేస్ అనేటువంటిది చెప్తాం. అంటే మూన్ అనేటువంటిది తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటువంటి టైం, నెక్స్ట్ ఈ ఎర్త్ చుట్టూ తిరగడానికి పట్టేటువంటి టైం రెండు కూడా ఈక్వల్గా ఉండటం వలన సో దాన్ని ఏమంటారంటే సింక్రనస్ రొటేషన్ అనేటువంటిదిగా చెప్తారు. ఈ సింక్రనస్ రొటేషన్ వల్లనే మనం ఓన్లీ ఒక ఫేస్ మాత్రమే, ఒక సర్ఫేస్ మాత్రమే మనం ఎక్కువగా చూడగలుగుతున్నాం. ఓకే, దీనిలో ఫస్ట్ వన్ వచ్చి లూనా 2 అనేటువంటి మిషన్. సో దీన్ని ఏ ఇయర్లో ఎవరు లాంచ్ చేశారు అంటే లూనా 2 అనేటువంటిది 1959 సెప్టెంబర్ 13న సోవియట్ యూనియన్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది చూసినట్లయితే, ఈ మూన్ సర్ఫేస్ని హిట్ చేసినటువంటి ఫస్ట్ కంటెంట్గా, ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్గా దీన్ని తీసుకుంటాం, అదే లూనా 2. సో అమెరికా, చైనా ఇలాంటి కంట్రీస్ కంటే ఫస్ట్ ఈ మూన్ సర్ఫేస్ని హిట్ చేసినటువంటి ప్రోబ్ వచ్చేసరికి లూనా 2 అనమాట. లూనా 2 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఎవరు దీన్ని లాంచ్ చేసింది, సోవియట్ యూనియన్. ఏ ఇయర్లో, 1959. సో నెక్స్ట్ వన్ సో అపోలో. ఈ అపోలో మిషన్ అనేటువంటిది కంప్లీట్గా అమెరికాకి సంబంధించినటువంటి, యుఎస్కి సంబంధించినటువంటి మిషన్గా తీసుకుంటాం. సో ఈ అపోలో మిషన్ అనేటువంటిది 1969 నుంచి 1972 మధ్యలో 6 మిషన్స్ అనేటువంటిది లాంచ్ చేశారు. సో వీటి ద్వారా అరౌండ్ 382 kgs ఆఫ్ సాయిల్ శాంపుల్ని కూడా కలెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ మిషన్స్ ద్వారా ఏం చేశారంటే డైరెక్ట్గా ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి, అంటే ఎస్పెషల్లీ మూన్ సర్ఫేస్ మీదకి తీసుకువెళ్ళటం జరిగింది. సో దీనిలో మేజర్ మిషన్ వచ్చేసరికి అపోలో 11 అనేటువంటిది చెప్తాం. సో ఇది ఏ ఇయర్లో లాంచ్ చేశారంటే 1969 జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్, నెక్స్ట్ మైకెల్ కొలిన్స్ అండ్ ఎడ్విన్ ఈ అల్డ్రిన్, ఈ 3 మెంబర్స్ కూడా మూన్ మీదకి
ల్యాండ్ అవటం అనేటువంటిది జరిగింది. ఓకేనా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకెల్ కొలిన్స్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్, ఈ 3 మెంబర్స్ కూడా ఎస్పెషల్లీ మూన్ మీదకి ల్యాండ్ అవటం అనేది జరిగింది. ఏ ఇయర్లో అంటే 1969. ఆ మిషన్ ఏంటది, అపోలో 11 అనేటువంటిదిగా చెప్తాం. ఓకే రైట్. సో ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటిది ఫస్ట్ ఆస్ట్రోనాట్ అనమాట. మూన్ మీద ల్యాండ్ అయినటువంటి ఫస్ట్ ఆస్ట్రోనాట్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఈయనతో పాటు నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు ఆ 3 మెంబర్స్లో ఎంతమంది మూన్ మీద వాక్ చేశారంటే, సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు ఇంకొక పర్సన్ ఎస్పెషల్లీ ఎడ్విన్ ఆల్డ్రిన్ అనేటువంటి ఆయన్ని తీసుకుంటాం. ఎడ్విన్ ఆల్డ్రిన్, ఈ 2 మెంబర్స్ కూడా అరౌండ్ 3 అవర్స్ మూన్ మీద వాక్ చేయటం అనేటువంటిది జరిగింది. ఓకేనా రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెంట్ అపోలో మిషన్స్ అనేది అపోలో 11, అపోలో 12, అపోలో 13 అనేది ఉండదు. నెక్స్ట్ అపోలో 14, నెక్స్ట్ అపోలో 15, 16, 17 ఈ మిషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా యుఎస్కి సంబంధించినటువంటి లూనార్ మిషన్స్ అనమాట. నెక్స్ట్ మీరు ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చాంగ్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ చాంగ్ 3, నెక్స్ట్ ఈ చాంగ్ 4 ఇలాంటివి ఏ కంట్రీకి సంబంధించింది అంటే చైనాకి సంబంధించినటువంటి మిషన్స్గా చెప్తాం. ఓకే రైట్. సో అయితే ఇక్కడ అమెరికా వాళ్ళు ఈ అపోలో మిషన్ని లాంచ్ చేయడానికి, ఓకే, ఈ అపోలో ఇలాంటి వాటిని లాంచ్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసినటువంటి రాకెట్స్ ఏవి అంటే సాటర్న్ అనేటువంటి రాకెట్స్ని యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈ రాకెట్స్ అనేటువంటిది హెవీ వెయిట్ని లిఫ్ట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉంటాయి, హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉంటాయి. సో 1967 నుంచి 1973 మధ్యలో ఈ వెహికల్స్ అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఎర్త్ అనుకుంటే ఇది మూన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తే మన ఇస్రోకి సంబంధించిన చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఇదిగోండి ఇలా ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని స్లోగా ఓవర్కమ్ చేసుకుంటూ ఇలా మూన్ యొక్క రీజియన్లోకి ఎంటర్ అవుతాయి, మూన్ యొక్క ఆర్బిట్లోకి ఎంటర్ అవటం అనేది జరుగుతుంది. అందుకనే వీటికి టైం అనేది ఎక్కువగా పడుతుంది. బట్ ఈ సాటర్న్ అంటే ఎస్పెషల్లీ అపోలో అనేటువంటిది కనుక కన్సిడర్ చేసినట్లయితే, సో ఈ ఎర్త్ నుంచి ఇలా డైరెక్ట్గా, ఓకే, సో ఇలా రొటేట్ కాకుండా డైరెక్ట్గా ఈ మూన్ ఆర్బిట్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఓకే, సో ఎందుకని ఇలా వెళ్ళగలిగినాయి అంటే వాటిలో ఎక్కువ పేలోడ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తారు. అంత పేలోడ్స్ని క్యారీ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ కోసం ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసినటువంటి వెహికల్స్ ఏంటంటే సాటర్న్ 5 అనేటువంటిదిగా చెప్తాం. సాటర్న్ 5. ఓకే, మనం కూడా ఇలా డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఇలా డైరెక్ట్గా ఈ ఆర్బిట్లోకి ఎంటర్ కావచ్చు. అయితే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలి అంటే ఎక్కువ ఫ్యూయల్ అనేటువంటిది కావాలి. ఆ ఫ్యూయల్ని క్యారీ చేయడానికి మనం యూజ్ చేసే ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో పిఎస్ఎల్వి కావచ్చు, లేదంటే జిఎస్ఎల్వి ఇలాంటి వెహికల్స్, సో వాటి ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్సెస్గా ఉంటుంది. కాబట్టి సో మనం తక్కువ ఖర్చుతోనే ఈజీగా ఎంటర్ అయ్యే విధంగా మనం ఈ టైప్ ఆఫ్ ఓరియంటెడ్లో ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ని స్లోగా ఓవర్కమ్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం. అందుకని మనకు టైం అనేటువంటిది ఎక్కువ పడుతుంది. బట్ ఈ సాటర్న్ ఇలాంటివి అంటే అపోలో మిషన్స్ కనుక తీసుకున్నట్లయితే చాలా తక్కువ టైం పడుతున్నాయి మనతో కంపేర్ చేస్తే. ఎందుకని అంటే ఇవి డైరెక్ట్గా ఇలా నేరుగా వెళ్ళిపోతున్నాయి. సో ఎక్కువ బల్క్ కంటెంట్లో ఫ్యూయల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు. మనకంటే అరౌండ్ ఒక 10 times వరకు ఫ్యూయల్ అనేటువంటిది చాలా ఎక్సెస్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. సో మన ఇండియాకి సంబంధించినటువంటి ఆ మిషన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి చంద్రయాన్ 1. ఏంటి చంద్రయాన్ 1 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? యాక్చువల్గా ఈ మిషన్ని 2008లో లాంచ్ చేశారు. 2008లో ఏ వెహికల్ని యూజ్ చేసి అంటే పిఎస్ఎల్వి ఎక్సెల్, ఎక్స్ట్రా కోర్ అనేటువంటి ఎక్స్ట్రా లార్జ్ అనేటువంటిదిగా చెప్తారు. ఎక్సెల్ అంటే సో పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. మీరు ఈ వెహికల్ని కనుక తీసుకున్నట్లయితే దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే సో పిఎస్ఎల్వికి జిఎస్ఎల్వికి ఉన్నటువంటి ఆ మేజర్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ చూడండి, దీనిలో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1 and 3లో ఎలాంటి ఫ్యూయల్స్ని వాడతారంటే సాలిడ్స్ని ఫ్యూయల్స్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ 2 and 4లో లిక్విడ్స్ అనేటువంటి వాటిని ఫ్యూయల్స్గా యూజ్ చేస్తారు. యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడున్న ఈ రీజియన్లో ఉన్నటువంటి ఈ కంటెంట్ని ఏమంటారు అంటే పేలోడ్గా చెప్తారు. ఓకే, సో ఆస్ట్రోనాట్స్ కావచ్చు, లేదంటే ఇలాంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో రైట్, సో వీటిని ఇక్కడ పెడతారనమాట. రైట్, ఈ పేలోడ్ పిఎస్ఎల్వి క్యారీ చేసేటువంటి ఆ పేలోడ్ క్యాపబిలిటీ ఎంత ఉంటుందంటే లెస్ దాన్ 2000 kgs అనేటువంటిది చెప్తాం. లెస్ దాన్ 2000 kgs అనమాట. అంత వెయిట్ ఉన్నటువంటి పేలోడ్స్ని క్యారీ చేసే క్యాపబిలిటీ ఈ పిఎస్ఎల్వి రాకెట్స్కి ఉంటుంది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో 53 వెహికల్స్ అనేటువంటిది ఇండియా నుంచి లాంచ్ చేస్తే దానిలో 2 వెహికల్స్ అనేటువంటిది మాత్రమే
ఫెయిల్ అయినాయి. అంత సక్సెస్ రేట్ అనేటువంటిది పిఎస్ఎల్వికి ఉంది. నెక్స్ట్ అదే జిఎస్ఎల్వి అనేటువంటిది కనుక తీసుకున్నారనుకోండి, ఈ జిఎస్ఎల్వికి పిఎస్ఎల్వికి ఉన్నటువంటి ఒక మేజర్ డిఫరెన్స్, దీనిలో నెంబర్ ఆఫ్ స్టేజెస్ అనేటువంటిది ఓన్లీ 3 ఉంటాయి. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1లో సాలిడ్స్ని ఫ్యూయల్స్గా యూజ్ చేస్తారు, సాలిడ్స్ని. స్టేజ్ 2లో లిక్విడ్స్ని ఫ్యూయల్స్గా యూజ్ చేస్తారు. స్టేజ్ 3లో వచ్చేసరికి క్రయోజెనిక్ ఫ్యూయల్ని వాడతారు. క్రయోజెనిక్ ఓకే, క్రయోజెనిక్ ఫ్యూయల్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తారు. సో క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటే లిక్విడ్ హైడ్రోజన్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్ని ఏమంటారు అంటే క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేటువంటిదిగా కంక్లూడ్ చేస్తాం. ఓకేనా. మన ఇండియాలో మహేంద్రగిరి అనేటువంటి ప్లేస్లో, ఎస్పెషల్లీ తమిళనాడులో ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేటువంటి వాటిని ప్రిపేర్ చేస్తారనమాట. ఈ క్రయోజెనిక్ ఫ్యూయల్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్పెషల్లీ ఈ ఫ్యూయల్ని యూజ్ చేయడం వల్ల బయటికి ఎగ్జాస్ట్గా ఏమొస్తుందంటే వాటర్ వేపర్ అనేటువంటిది వస్తుంది. వాటర్ వేపర్ ఒకసారి ప్రీవియస్గా సివిల్స్లో ఇచ్చారు. వాట్ ఆర్ ద మేజర్ ఎగ్జాస్ట్ ఫ్రమ్ క్రయోజెనిక్ వెహికల్స్ అన్నారు, లేదంటే క్రయోజెనిక్ ఇంజిన్స్ అనేటువంటి మీనింగ్తో ఇచ్చారు. ఓకే, సో క్రయోజెనిక్ ఇంజిన్స్ నుంచి నీకు బయటికి ఎలాంటి కంటెంట్స్ అనేటివి ఎమిట్ అవుతాయి? వాటర్ వేపర్. ఇది కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ అనమాట. అదే మీరు సాలిడ్స్ని కానీ లేదంటే లిక్విడ్స్ని కానీ యూజ్ చేస్తే వాటి నుంచి వచ్చేటువంటి ఎగ్జాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఎకో ఫ్రెండ్లీ కాదు. ఓకే, అవి కొన్ని పొల్యూటెంట్ గ్యాసెస్గా కన్సిడర్ చేస్తాం. సో ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్గా తీసుకుంటాం. దీనికి కెలోరిఫిక్ వాల్యూ అనేటువంటిది నార్మల్గా మనం యూజ్ చేసేటువంటి ఫ్యూయల్తో కంపేర్ చేస్తే 3 times ఎక్సెస్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అంత ఇప్పటి వరకు హ్యూమన్ బీయింగ్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాటిలో హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ వేటికి ఉంది అంటే హైడ్రోజన్కి ఉందని చెప్తాం. ఆ హైడ్రోజన్ని మనం ఇక్కడ లిక్విడ్ ఫామ్లో తీసుకుంటున్నాం. సో దాన్నే ఏమంటారంటే క్రయోజెనిక్ ఫ్యూయల్గా చెప్తారు. సో ఈ జిఎస్ఎల్వి రాకెట్ 3rd స్టేజ్లో క్రయోజెనిక్ ఫ్యూయల్ని ప్రొపల్లెంట్గా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని పేలోడ్ క్యాపబిలిటీ. ఓకే, సో ఇది ఎంత వెయిట్ ఉన్నటువంటి పేలోడ్ని క్యారీ చేస్తుందంటే అరౌండ్ 10,000 kgs వెయిట్ ఉన్నటువంటి పేలోడ్స్ని క్యారీ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సో అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది అరైజ్ కావచ్చు. అదే ఏంటంటే ఇప్పుడు చంద్రయాన్ 2 అనేటువంటిది తీసుకున్నట్లయితే దాని వెయిట్ అనేటువంటిది, సో ఆ మిషన్ యొక్క వెయిట్ అనేటువంటిది అప్రాక్సిమేట్లీ 4 tons అనేటువంటిది ఉంటుంది. సో అంటే జిఎస్ఎల్వి రాకెట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో అవి 4 tons వెయిట్ని మాత్రమే క్యారీ చేస్తాయి కదా అనేది కనుక అనుకుంటే అది కంప్లీట్గా రాంగ్ అనే చెప్తాం. ఎందుకని అంటే జిఎస్ఎల్వి రాకెట్స్ అనేది మనకు ఉన్నటువంటి ఆర్బిట్స్ని బట్టి, ఓకే, సో ఉన్నటువంటి ఆర్బిట్స్ని బట్టి వేరియేషన్ అనేది ఉంటుంది. తక్కువ ఆర్బిట్లోకి అయితే ఎక్కువ వెయిట్ని క్యారీ చేస్తాయి. అదే ఎక్కువ ఆల్టిట్యూడ్లోకి తీసుకువెళ్ళాలి అంటే సో తీసుకువెళ్ళే అంటే ఆ వెయిట్ అనేటువంటిది వేరియేషన్ వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఎంత వెయిట్ని క్యారీ చేయగలన, ఆ పేలోడ్ క్యాపబిలిటీ ఎంత రేంజ్ ఉన్నటువంటి వాటిని క్యారీ చేయగలుగుతుందంటే 10,000 kgs ఉన్నటువంటి వాటిని క్యారీ చేయగలిగిన క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే, మనకి లో ఎర్త్ ఆర్బిట్ అనేటువంటిది ఉంటుంది. ఆ లో ఎర్త్ ఆర్బిట్లోకి అయితే 10,000 kgsని తీసుకెళ్తుంది. అదే అలా కాకుండా సన్ సింక్రోనస్ ఆర్బిట్ అనేటువంటిది, దానికంటే ఇంకా మనం పైన మీడియం ఎర్త్ ఆర్బిట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. దానికంటే ఇంకా పైన జియో స్టేషనరీ ఆర్బిట్ ఇలాంటి వాటిని తీసుకుంటాం. ఆ జియో స్టేషనరీ ఆర్బిట్ అనేటువంటిది అరౌండ్ 36,000 km ఆల్టిట్యూడ్లో ఉంటుంది. సో ఎర్త్ సర్ఫేస్ నుంచి. ఓకే, సో అంత ఆల్టిట్యూడ్లోకి జస్ట్ ఒక 4 tons 4.5 tons అంత రేంజ్ వరకు మాత్రమే తీసుకెళ్తుంది. వీటిలో కూడా వేరియేషన్స్ అనేటువంటిది ఉన్నాయి. జిఎస్ఎల్వి మార్క్ 1, జిఎస్ఎల్వి మార్క్ 2, జిఎస్ఎల్వి మార్క్ 3 ఇలాంటి వెహికల్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, రైట్. సో ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఫైనల్ కంక్లూజన్ చూడండి. పిఎస్ఎల్విలో నెంబర్ ఆఫ్ స్టేజెస్ 4 ఉంటాయి. అదే జిఎస్ఎల్వి అనేటువంటి తీసుకుంటే నెంబర్ ఆఫ్ స్టేజెస్ 2 ఉంటాయి. పిఎస్ఎల్విలో సాలిడ్స్ని లిక్విడ్స్ని ఫ్యూయల్స్గా వాడతారు. అదే జిఎస్ఎల్విలో సాలిడ్స్ని లిక్విడ్స్ని నెక్స్ట్ క్రయోజెనిక్ ఫ్యూయల్ని కూడా యూజ్ చేస్తారు. థర్డ్ డిఫరెన్స్ వచ్చేసరికి దీని యొక్క పేలోడ్ క్యాపబిలిటీ 2,000 kgs అయితే దాని యొక్క పేలోడ్ క్యాపబిలిటీ ఓన్లీ అరౌండ్ 10,000 kgs అనేటువంటిది కంక్లూడ్ చేస్తాం. అయితే ఇక్కడ చంద్రయాన్ 1 అనేటువంటి మిషన్ని లాంచ్ చేయడానికి మనం పిఎస్ఎల్వి ఎక్స్ట్రా లార్జ్ C11 అనేటువంటి వెహికల్ని యూజ్ చేయడం జరిగింది. సో ఏ ఇయర్లో దీన్ని లాంచ్ చేస్తారంటే 2008లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, యాక్చువల్గా ఈ మిషన్ అనేది ఎన్ని ఇయర్స్కి ప్లాన్ చేశారంటే 2 years కోసం ప్లాన్ చేస్తారు. ఈ మిషన్ డ్యూరేషన్ 2 years అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఎంత టైం వరకు మాత్రమే వర్క్ చేసిందంటే 10 months 6 days వర్క్ చేసింది. అంటే రఫ్లీ 312 days అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఓన్లీ ఇది 312 days మాత్రమే వర్క్ చేసింది. బట్ ఈ మిషన్ని ప్లాన్ చేసింది మాత్రం 2 yearsకి ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మిషన్ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అది ద బెస్ట్ డేటాని ప్రొవైడ్ చేసింది. వాటిలో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ చూడండి, ఎస్పెషల్లీ లూనార్ పోల్ మీద హెమటైట్ అనేటువంటి డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేసింది. హెమటైట్ అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో Fe2O3 దీన్ని ఏమంటారు అంటే హెమటైట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. ఇలాంటి హెమటైట్ డెరివేటివ్స్ అనేటువంటిది లూనార్ పోల్స్లో ఉంది అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్
వరల్డ్ వైడ్గా మూన్ మీద వాటర్ రిసోర్సెస్ ఉంటాయని చెప్పినటువంటి ఫస్ట్ కంట్రీ ఏది అంటే ఇండియా అనమాట. ఓకే, ఏ మిషన్ ద్వారా చెప్పిందంటే చంద్రయాన్-1 అనేటువంటి మిషన్ ద్వారా. ఆ చంద్రయాన్-1 పంపించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మన ఇండియాలో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పిఆర్ఎల్ అనేటువంటిది చెప్తాం. సో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పిఆర్ఎల్, ఈ పిఆర్ఎల్ అనేటువంటిది కంప్లీట్గా అనలైజ్ చేసింది. ఓకే, సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే అహ్మదాబాద్లో లొకేట్ అయి ఉంది. ఈ పిఆర్ఎల్ అనలైజ్ చేసి మూన్ మీద వాటర్ రిసోర్సెస్ అనేటువంటిది కంప్లీట్గా ఉన్నాయి అనేటువంటిది కన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉన్నాయి అనేటువంటిది చెప్పడం జరిగింది. ఓకే రైట్. సో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీగా కన్సిడర్ చేస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీగా కన్సిడర్ చేస్తాం. ఓకే ఎస్. అయితే ఈ ఇన్స్టిట్యూట్ని దేనికోసం ఎస్టాబ్లిష్ చేశారంటే కాస్మిక్ రేస్ గురించి అనలైజ్ చేయడానికి. ఓకే, కాస్మిక్ రేస్ గురించి స్టడీ చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ కాస్మిక్ రేస్ యూనివర్స్లోనే హైయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆ రేస్ ఏది అంటే కాస్మిక్ రేస్ అని చెప్తాం. వీటి యొక్క ఎనర్జీ అనేది 10^25 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంత రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో హైయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి రేస్ ఏది అంటే యూనివర్స్లో కాస్మిక్ రేస్ అనేది కన్సిడర్ చేస్తాం. ఈవెన్ మనకున్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్టార్టింగ్ వచ్చేసరికి గామా రేస్ అనేటువంటిది ఉంటాయి. ఆ గామా రేస్ కంటే వీటి ఎనర్జీ అనేది చాలా ఎక్సెస్గా ఉంటుంది కాస్మిక్ రేస్కి. ఓకే రైట్. సో ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది? అహ్మదాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. సో అది ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అది కంప్లీట్గా కరెక్టే. ఓకే, సో వరల్డ్ వైడ్గా ఫస్ట్ మూన్ మీద వాటర్ రిసోర్సెస్ని ఫైండ్ అవుట్ చేసిన కంట్రీ ఇండియా అని చెప్తున్నాం. సో అది కన్ఫర్మేషన్ ఇచ్చినటువంటిది ఏది అంటే నాసా అనమాట. ఎస్, ఇండియన్స్ ఏదైతే చెప్పారో 2009లో ఏదైతే చెప్పారో మూన్ మీద వాటర్ రిసోర్సెస్ ఉంటాయని అది ఖచ్చితంగా కరెక్టే అని 2020లో నాసా అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. సో దేన్ని బేస్ చేసుకుందంటే సోఫియాని బేస్ చేసుకుని. సోఫియా అంటే స్ట్రాటోస్ఫియరిక్ అబ్జర్వేటరీ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సోఫియా మీన్స్ స్ట్రాటోస్ఫియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ. 2020లో నాసా ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది చేసింది. ఓకే, సో ఏంటి ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మేజర్ కంటెంట్ ఏంటి? సో ఇలాంటి ఒక బోయింగ్ జెట్ ప్లేన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దీని నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ని ఎస్పెషల్లీ ఈ మూన్ సౌతర్న్ హెమిస్ఫియర్లోకి లాంచ్ చేయడం అనేది. ఓకే, సో మూన్ సౌతర్న్ హెమిస్ఫియర్లోకి ఇన్ఫ్రారెడ్ రేస్ అనేటువంటిది పంపించి సో మూన్ మీద వాటర్ రిసోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. సో చంద్రయాన్-1 తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ చంద్రయాన్-2. ఎస్, ఏ ఇయర్లో దీన్ని లాంచ్ చేశారు? 2019 జూలై 22 దీన్ని లాంచ్ చేశారు. ఓకే రైట్. సో అయితే చంద్రయాన్-1ని లాంచ్ చేసిందేమో 2008లో. రైట్. సో చంద్రయాన్-2ని లాంచ్ చేసింది 2019లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకే నెక్స్ట్ ఇది ఏ టైంలో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రీజియన్ అంటే ఈ లూనార్ సర్ఫేస్కి రీచ్ కాగలుగుతుందని ఎస్టిమేట్ చేశారంటే సో 6th సెప్టెంబర్ 2019 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. 2019 సెప్టెంబర్ 6th అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే రైట్. సో నెక్స్ట్ దీన్ని లాంచ్ చేయడానికి యూజ్ చేసినటువంటి ఆ వెహికల్ జిఎస్ఎల్వి మార్క్ 3 M1 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ దీనిలో 3 పేలోడ్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. వాటిలో ఒకటి ఆర్బిటర్, సెకండ్ వన్ ల్యాండర్ అనేటువంటిది తీసుకుంటాం, థర్డ్ వన్ రోవర్. ఎస్, ఈ ఆర్బిటర్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా ఈ మూన్ చుట్టూ కూడా ఇలా రివాల్వ్ అవటం అనేటువంటిది జరుగుతుంది. మూన్ చుట్టూ ఇలా రివాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ల్యాండర్ అనేటువంటిది ఈ మూన్ మీద ఇలా ల్యాండ్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోవర్ ఏదైతే ఉందో ఇది ఇలా అరౌండ్ ఒక 14 డేస్ వర్క్ చేసే విధంగా దీన్ని సెట్ చేశారు. సో ఇది కంప్లీట్గా ఈ మూన్ మీద ఇలా స్లోగా మూవ్ అవటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే రైట్. సో ఇలా ఓవరాల్గా 3 కంటెంట్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఈ ల్యాండర్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే విక్రమ్గా ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ రోవర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది సాంస్క్రిట్ వర్డ్ అనమాట, ప్రజ్ఞాన్గా తీసుకుంటాం. ప్రజ్ఞాన్ అంటే జనరల్గా మీనింగ్ విజ్డమ్ అనేటువంటిదిగా కంక్లూడ్ చేస్తారు, విజ్డమ్. ఓకేనా రైట్. యాక్చువల్గా ఈ మిషన్ అనేటువంటిది అలా సెట్ చేయడం జరిగింది. కానీ ఇది జస్ట్ ఒక 5 minutesలో అక్కడ ల్యాండ్ 5 kilometers అక్కడ ల్యాండ్ అవుతుంది అనగా
సో సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది అనగా కంప్లీట్గా దాని నుంచి సిగ్నల్స్ అనేటువంటిది బ్రేక్ అవడం జరిగింది. ఓకే రైట్. సో ఏం జరిగింది అంటే అది కంప్లీట్గా క్రాష్ అయిపోయింది. ఓకే సో దానికి ప్రాపర్గా ల్యాండ్ అవ్వకుండా క్రాష్ అయిపోవడం జరిగింది. అది ఎక్కడైతే క్రాష్ అయిందో ఆ క్రాష్ అయిన రీజియన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అంటే ఎస్పెషల్లీ ఈ షణ్ముగ సుబ్రహ్మణ్యం అనేటువంటి పర్సన్ని తీసుకుంటాం. నాసా కూడా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చింది. ఈ షణ్ముగ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఈ చంద్రయాన్ 2 అనేటువంటిది ఎక్కడైతే కంప్లీట్గా క్రాష్ అయిపోయిందో ఆ క్రాష్ అయిన ఏరియాని డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ క్రాష్ అయిన ఏరియాని, ఇంపాక్ట్ జరిగినటువంటి ఏరియాని, సో వాటి యొక్క డెబ్రిస్ ఏవైతే ఉన్నాయో ఓకే సో వాటిని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. ఎస్. సో నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చి చంద్రయాన్ 2 అనేటువంటిది యాక్చువల్గా మనం సౌత్ పోల్ ఏదైతే ఉంటుందో సో ఈ మూన్కి సంబంధించినటువంటి సౌతర్న్ హెమిస్ఫియర్లోకి లాంచ్ చేయాలనేది ఇండియా టార్గెట్. బట్ అక్కడ ల్యాండ్ అయ్యేటువంటి మూమెంట్లోనే అది కంప్లీట్గా ఫెయిల్ అవటం జరిగింది. 95% మాత్రమే సక్సెస్ అయిందనేటువంటిది చెప్పాలి. ఓకే సో ఆ 5% కూడా సక్సెస్ అయితే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి అంటే మూన్ మీద ల్యాండ్ అయినటువంటి ఒక 4th కంట్రీగా మన ఇండియా కూడా రికార్డ్ అనేది వచ్చేది. అఫ్కోర్స్ అప్పటికి 3rd కంట్రీ, ఇప్పుడు చైనా అనేది 4th కంట్రీ అయ్యేది. బట్ అది మనం చేయలేకపోయాం కాబట్టి ఎస్. సో ఇప్పటికీ మూన్ మీద ల్యాండ్ అయినటువంటి నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 3 అనేటువంటిది తీసుకుంటాం. ఓకేనా రైట్. సో అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మూన్కి సంబంధించిన చంద్రయాన్ 2కి సంబంధించినటువంటి ఆర్బిటర్ ఇంకా వర్క్ చేస్తూనే ఉంది. ఇది ఈ ఇయర్ 2021 సెప్టెంబర్కి మీరు అబ్జర్వ్ చేయొచ్చు 9000 ఈ రివల్యూషన్ అనేటువంటిది కంప్లీట్ చేయడం జరిగింది. సో దీనిలో ఓవరాల్గా 8 పేలోడ్స్ అనేటువంటిది ఉన్నాయి. వాటిలో క్లాస్ అనేటువంటిది చెప్తాం. క్లాస్ అంటే చంద్రయాన్ 2, ఇక్కడ సి అంటే చంద్రయాన్ 2 అనమాట. చంద్రయాన్ 2, ఎల్ అంటే లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, నెక్స్ట్ సోలార్ ఎక్స్రే మానిటర్ అనేటువంటిది, నెక్స్ట్ చంద్రాస్ అట్మాస్ఫియరిక్ కాంపోజిషనల్ ఎక్స్ప్లోరర్ 2 అనేటువంటిది, దీన్నే చేజ్ 2 అనేటువంటిదిగా చెప్తాం. ఇలా అరౌండ్ 8 పేలోడ్స్ అనేటువంటిది ఆర్బిటర్లో ఉండటం అనేది జరిగింది. సో ఇది వర్క్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా రైట్. సో ఇది పంపించినటువంటి డేటాని కనుక మనం తీసుకున్నట్లయితే సో చేజ్ 2 అంటే ఏమని చెప్తాం, ఎస్పెషల్లీ చంద్రాస్ అట్మాస్ఫియరిక్ కాంపోజిషనల్ ఎక్స్ప్లోరర్ 2 అనేటువంటిదిగా చెప్తాం. ఓకే రైట్. ఈ పేలోడ్ ఇచ్చినటువంటి డేటాని బేస్ చేసుకుని సో మూన్ మీద ఆర్గాన్ 40 అనేటువంటి ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేశారు. ఓకే సో ఆ మిడిల్ ఎట్ ద హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఓకే మూన్కి సంబంధించినటువంటి ఆ మిడిల్ అండ్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఎస్పెషల్లీ ఆర్గాన్ 40 అనేటువంటిది ఉందని ఎస్టిమేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ అనేటువంటి పేలోడ్ ఏదైతే ఉందో చంద్రాస్ 2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అంట. సో ఇది పంపించినటువంటి డేటాని బేస్ చేసుకుని క్రోమియం మ్యాంగనీస్ అనేటువంటి ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. క్రోమియం మ్యాంగనీస్ అనేటువంటి ఎలిమెంట్స్ని వాటి మీద ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ XSM అంటే నథింగ్ బట్ సోలార్ ఎక్స్రే మానిటర్ అనేటువంటిదిగా చెప్తాం. రైట్. సో ఎర్త్ నుంచి అరౌండ్ 3.8 lakh కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో ఈ మూన్ అనేటువంటిది లొకేట్ అయింది. సో ఈ మూన్ మీద మనం ఈ యూజ్ చేస్తున్నటువంటి ఈ టైప్ ఆఫ్ పేలోడ్ XSM పేలోడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ కరోనల్ లో ఎందుకని అంత హీట్ అనేటువంటిది ఉంది. మీరు ఎస్పెషల్లీ సన్ అనేటువంటి వాడిని కనుక తీసుకున్నారనుకోండి, ఈ పైనున్న లేయర్ని ఏమంటారు అంటే క్రోమోస్పియర్ అంటారు. ఇక్కడ నీకు టెంపరేచర్ అనేది అప్రాక్సిమేట్లీ 6000 కెల్విన్స్ అనేటువంటిది ఉంటుంది. కానీ దీనికి దూరంగా ఓకే ఇక్కడ ఇంకొక లేయర్ అనేది ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే కరోనా అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. కరోనా ఇక్కడ టెంపరేచర్ అనేది 6 lakh degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్సెస్గా ఉంది. ఎందుకని ఇంత టెంపరేచర్ వేరియేషన్ ఉంది? ఓకే సో ఇది సన్ కోర్ అనుకోండి, ఇది సన్ కోర్, ఈ సెంటర్ సన్ కోర్కి దగ్గరగా ఉన్నటువంటి లేయర్ ఏది అంటే క్రోమోస్పియర్ అనేటువంటిదిగా చెప్తాం. క్రోమోస్పియర్ దగ్గర నీకు టెంపరేచర్ ఎక్సెస్గా ఉండాలి, కానీ కరోనా దగ్గర ఉంది. ఎందుకని ఉంది? ఇలాంటి వాటిని అనలైజ్ చేయడానికి జస్ట్ ఈ టైప్ ఆఫ్ పేలోడ్ అనేటువంటిది ఆల్రెడీ లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకొక పేలోడ్ IIRS అనేటువంటిదిగా చెప్తాం. అంటే నథింగ్ బట్ ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ అనేటువంటిదిగా. సో దీని యొక్క మేజర్ ఇంపార్టెన్స్ వచ్చి వీటి మీద హైడ్రాక్సిల్ డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ హైడ్రాక్సిల్ డెరివేటివ్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయంటే వాటర్ ఇలాంటి కంటెంట్స్ని మూన్ సర్ఫేస్ మీద ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే సో దీనిలో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే చంద్రయాన్ 2లో మనం పంపించినటువంటి ఆ 3 పేలోడ్స్ మేజర్ 3 పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటిలో ఈ ల్యాండర్ అనేటువంటిది రోవర్ ఇవి మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అయినాయి. బట్ ఈ ఆర్బిటర్ ఏదైతే ఉందో ఆర్బిటర్ మాత్రం ఇంకా వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా రైట్. సో నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ చంద్రయాన్ 3. ఈ చంద్రయాన్ 3ని ఏ ఇయర్ లోపు లాంచ్ చేయాలనేది ఇండియా టార్గెట్గా పెట్టుకుందంటే 2022 లోపు లాంచ్ చేయాలనేది టార్గెట్గా పెట్టుకుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ దీనికోసం యూజ్ చేసేటువంటి ఆ వెహికల్ GSLV Mark 3 అనేటువంటిదిగా తీసుకుంటాం. ఇది కూడా కంప్లీట్గా మూన్ మీద ల్యాండ్ అయ్యేటువంటి వెహికల్ అనమాట. ఓకే, సో అంటే ఈ చంద్రయాన్ 3 అనేటువంటిది ఏదైతే ఉందో సో ఇది కంప్లీట్గా మూన్ మీద ల్యాండ్ అయ్యే విధంగా సెట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఏ రీజియన్లోకి ల్యాండ్ కాబోతుంది? లూనార్ సౌత్ పోల్ అనేటువంటి రీజియన్లోకి ల్యాండ్ కాబోతుంది. ఓకేనా, రైట్. సో దీనికోసం ఎంత బడ్జెట్ని కేటాయించారంటే 6,000 crores అనమాట. సో సారీ 600 crores అనేటువంటిది చెప్తాం. అదే చంద్రయాన్ 2 అనేటువంటిది తీసుకుంటే 960 crores అనేటువంటిది శాంక్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, రైట్. సో ఈ మిషన్ ఏ ఇయర్లో లాంచ్ చేస్తారు, దానికి యూజ్ చేసేటువంటి ఆ వెహికల్ ఏంటది, ఏ రీజియన్లోకి లాంచ్ చేస్తున్నారు, ఈ పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో నెక్స్ట్ వన్ చైనాస్ లూనార్ మిషన్. ఈ మిషన్ యూజ్ చేసిన పేలోడ్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తారు? చాంగ్-5 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. చాంగ్-5. సో ఈ పేలోడ్ని క్యారీ చేయడానికి చైనా యూజ్ చేసినటువంటి ఆ రాకెట్ లాంగ్ మార్చ్ 5 అనేటువంటిది. మనం హెవీ వెయిట్ ఉన్నటువంటి పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిఫ్ట్ చేయడానికి ఏ విధంగా అయితే GSLV Mark 3 ఇలాంటి వాటిని యూజ్ చేస్తామో అలాగే చైనా అనేటువంటిది తీసుకుంటే లాంగ్ మార్చ్ 5 అనేటువంటి దాన్ని యూజ్ చేస్తుంది. ఓకే, రైట్. సో ఏ ఇయర్లో లాంచ్ చేసింది? 2020లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇది లాంచ్ చేసింది కంప్లీట్గా ఇది ఒక రోవర్ అనమాట. అంటే మూన్ మీద ల్యాండ్ అవటం అనేది జరుగుతుంది. సో ల్యాండ్ అవటమే కాదు, ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సాయిల్ శాంపుల్ని కలెక్ట్ చేసి ఓకే అక్కడ ఉన్నటువంటి కొన్ని రాక్స్ ఇలాంటి వాటిని కలెక్ట్ చేసి కంప్లీట్గా మళ్ళీ ఎర్త్కి రిటర్న్ అవటం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 23rd November 2020న దీన్ని లాంచ్ చేస్తే ఓకే సో 16th December 2020 వరకు కూడా మోస్ట్లీ అంటే అరౌండ్ 3 వీక్స్ అది స్పేస్లోనే ఉంది అనమాట. అది రిటర్న్ అయినటువంటి డేట్ ఏమో 3rd December 2020 ఈ సర్ఫేస్ నుంచి రిటర్న్ అయినటువంటి డేట్. సో రిటర్న్ అయ్యి కంప్లీట్గా ఇక్కడ రావడానికి పట్టినటువంటి టైం అనమాట. ఓకే, అంటే అప్రాక్సిమేట్లీ 3 వీక్స్ వరకు అది స్పేస్లోనే ఉంది. సో ఓకే 3 వీక్స్ స్పేస్లో ఉంటే దానికి వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సో ఈ ఇయర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్గా దీన్ని తీసుకుంటాం. అదే ఏంటంటే స్పేస్ రైస్ అనమాట. ఇప్పటి వరకు మనం బాస్మతి రైస్ విన్నాం, ఓకే BPT రైస్ విన్నాం, నెక్స్ట్ కర్నూల్ రైస్ విన్నాం. స్పేస్ రైస్ అనేది ఓన్లీ చైనా వాడు మాత్రమే తీసుకొచ్చాడు. కరోనా అనేటువంటిదే కాదు, ఇలాంటి వాటిని కూడా చైనా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఎస్, సో అదే ఏంటంటే స్పేస్ రైస్ అంటే ఏంటి? స్పేస్ రైస్ అంటే వాళ్ళు ఈ చాంగ్-5 అనేటువంటి రోవర్లో ఏం చేశారంటే అరౌండ్ ఒక 40 grams ఓకే 40 grams వెయిట్ ఉన్నటువంటి ప్యాడీ సీడ్స్ని అంటే ఈ వడ్లు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని అరౌండ్ ఒక 1500 ప్యాడీ సీడ్స్ని వాటితో పాటు పంపించారనమాట. ఇక్కడికి స్పేస్లోకి పంపించారు కాబట్టి వాటిని వాళ్ళు ఏమంటున్నారు? స్పేస్ రైస్ అంటున్నారు. ఓకే, స్పేస్లోకి వెళ్ళింది కాబట్టి స్పేస్ రైస్ అని చైనా వాడే వాటికి పేరు పెట్టడం జరిగింది. ఏంటి దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఈ రైస్ని అంటే ఈ కంప్లీట్గా ఇవి సీడ్స్ అనమాట. ఈ సీడ్స్ని స్పేస్లోకి పంపించారు. 3 వీక్స్ అవి ఎక్కడ ఉన్నాయి? స్పేస్లో ఉండటం. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటండి? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దీని మీద చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో లో గ్రావిటీ ఉన్నటువంటి ఆ రీజియన్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ కాస్మిక్ రేస్ యొక్క ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఈ వీటి మీద ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఇలాంటి వాటి యొక్క ఎఫెక్ట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందని చైనా వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి వాటి నుంచి వచ్చినటువంటి ఆ ఈల్డ్ ఏదైతే ఉంటుందో అంటే నేనేమంటున్నానంటే నార్మల్గా సీడ్స్ని మన ప్లానెట్ మీద కల్టివేట్ చేస్తే నీకు ఈల్డ్ అనేది రావడానికి ఒక 90 days టైం అనేది పడుతుంది అనుకుందాం. 180 days అనేది టైం పడుతుంది అనుకుందాం. 180 days టైం అనేది పడుతుంది అనుకుందాం. కానీ ఇలాంటి వాటిని వాడితే నీకు జస్ట్ దానికంటే తక్కువ టైంలోనే ఒక 3 months 4 monthsలోనే నీకు ఈల్డ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ రైస్ అనేది ఈ సీడ్స్ అనేది వచ్చేస్తాయి. సో తక్కువ టైంలో ఎక్కువ ఈల్డ్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది చైనా చెప్తుంది అనమాట. నెక్స్ట్ వీటి మీద ఈ చీడపీడలు ఇలాంటివి సమస్యలు అనేటువంటిది ఏవి కూడా ఉండవు. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ సీడ్స్ అనేది ఎగ్జిబిట్ చేయగలుగుతాయి అనేది చైనా చెప్తున్నటువంటి కాన్సెప్ట్, రైట్? సో వీటినే వాళ్ళు ఏమని ప్రొనౌన్స్ చేస్తున్నారు అంటే స్పేస్ రైస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తున్నారు. ఈ స్పేస్ రైస్ అనేటువంటి టర్మ్ ఫస్ట్ టైం ఏ కంట్రీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అనేటువంటి మీనింగ్తో మనకి బిట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది, రైట్? సో అది చైనా అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఆ మిషన్ ఏంటండి? ఆ మిషన్ ఎస్పెషల్లీ ఈ చాంగ్-5 అనేటువంటిది, ఓకే చాంగ్-5 అనేటువంటి మిషన్ అనమాట, రైట్? సో దీనికి ఉన్నటువంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో వీళ్ళు మూన్ మీదకి వెళ్ళటమే కాదు, మూన్ మీద ఉన్నటువంటి కొన్ని సాయిల్ శాంపుల్స్ అంటే బ్రిక్స్ ఇలాంటి వాటిని కూడా మన ప్లానెట్కి రోవర్ ద్వారా తీసుకురావడం జరిగింది.
జరిగింది. సో అలా తీసుకొచ్చినటువంటి వాటిలో అమెరికా అనేటువంటిది, సో ఫస్ట్ తీసుకొచ్చినటువంటి అమెరికా, రష్యా, నెక్స్ట్ చైనా అనేటువంటిది థర్డ్ నేషన్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఒక 50 yearsకి ముందు 1969లో సో అమెరికా అనేటువంటిది ఏం చేసింది, సో అమెరికాకి సంబంధించినటువంటి ఆ నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో సో దాన్ని మూన్ మీద పెట్టడం జరిగింది. నెక్స్ట్ అమెరికా తర్వాత ఆ యాక్టివిటీ అనేది ఎవరు చేశారు అంటే ఎస్పెషల్లీ చైనా అనేటువంటిదిగా చెప్తాం. సెకండ్ కంట్రీ టు లీవ్ ఏ ఫ్లాగ్ ఆన్ ద లూనార్ సర్ఫేస్ అరౌండ్ 50 years తర్వాత ఈ యాక్టివిటీ అనేది ఎవరు చేశారు అంటే చైనా అనేటువంటిది చేయడం జరిగింది. సాయిల్ శాంపుల్ని తీసుకొచ్చిన థర్డ్ కంట్రీ. నెక్స్ట్ వాళ్ళ కంట్రీకి సంబంధించిన నేషనల్ ఫ్లాగ్ అనేటువంటిది కూడా సో అక్కడ లీవ్ చేసినటువంటి సెకండ్ కంట్రీగా మనం తీసుకుంటాం. స్పేస్ రైస్ అనేటువంటిది కూడా ఈ చాంగ్-ఫై అనేటువంటి దాని ద్వారా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో దీని ద్వారా పంపించి మళ్ళీ వాటిని రిటర్న్ తీసుకురావడం జరిగింది. దాన్ని వాళ్ళు స్పేస్ రైస్గా చెప్తున్నారు. ఓకేనా? రైట్. సో ఇవన్నీ కూడా ఈ చైనా మిషన్కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఫ్యూచర్ మిషన్స్ ఏమున్నాయి? ఇప్పటి వరకు జరిగినటువంటి మిషన్స్ చూసాం, మరి ఫ్యూచర్ మిషన్స్ ఏమున్నాయి? వాటిలో మేజర్గా ఆర్టమిస్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం. ఆర్టమిస్ అంటే ఏంటి? దాని వెబ్రివేషన్ అనేది చూడండి, యాక్సిలరేషన్. ఎస్, ఆర్టమిస్ మీన్స్ యాక్సిలరేషన్, రీకనెక్షన్, టర్బులెన్స్ అండ్ electrodynamics of మూన్ ఇంటరాక్షన్ విత్ ద సన్. దీన్నే ఏమంటారు అంటే ఆర్టమిస్ అనేటువంటిదిగా చెప్తారు. ఆర్టమిస్ అనేటువంటిది ఒక గ్రీక్కి సంబంధించినటువంటి గాడెస్ అనమాట. ఓకే, ఒక గ్రీకు దేవతగా తీసుకుంటాం. రైట్. సో అపోలో ఏ విధంగా అయితే మనం కన్సిడర్ చేస్తామో ఒక గ్రీక్ గాడెస్గా, సేమ్ ఈ ఆర్టమిస్ అనేటువంటిది కూడా ఆ విధంగానే కన్సిడర్ చేస్తాం. రైట్. సో ఈ ఆర్టమిస్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఏ ఇయర్లో ఇనిషియేట్ చేశారంటే 2017లో ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అప్పుడు కంట్రీకి ఎవరు మేజర్గా లీడ్ చేస్తున్నారంటే ట్రంప్ అనేటువంటి ఆయన లీడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఈ మూన్కి సంపాదించినటువంటి ఆ లూనార్ సౌత్ పోల్ రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్లోనికి హ్యూమన్ బీయింగ్స్ని ఎంటర్ చేయడం అనేటువంటిది మేజర్ కాన్సెప్ట్స్గా కన్సిడర్ చేస్తాం. మేజర్ ప్రైమరీ గోల్గా కన్సిడర్ చేస్తాం. అక్కడికి హ్యూమన్ బీయింగ్స్ని తీసుకువెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అనేది చేయాలి. అది ఈ ఆర్టమిస్ యొక్క మేజర్ కంటెంట్గా తీసుకుంటాం. అది కూడా 2024 లోపు చేయాలనేది అమెరికా టార్గెట్గా తీసుకుంది. ఓకేనా? సో దీనిలో మేజర్గా మనకి ఎగ్జామినేషన్లో ఒకవేళ ఆర్టమిస్కి సంబంధించినటువంటి ఆ మేజర్ గోల్ ఏది అని అడిగితే మనకి ఆప్షన్స్లో ఇదిగోండి ఇలాంటి వాటిని కన్సిడర్ చేయాలి. ద ఫస్ట్ ఉమెన్ అండ్ ద నెక్స్ట్ మ్యాన్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో ఈ నాసా అంటే యుఎస్ డిజైన్ చేసినటువంటి ఆర్టమిస్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ద ఫస్ట్ ఉమెన్ అండ్ ద నెక్స్ట్ మ్యాన్ అనేటువంటిది చెప్తాం. ఆల్రెడీ అమెరికన్స్ ఈ మూన్ మీదకి ల్యాండ్ అవటం అనేది జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వీళ్ళని ల్యాండ్ అవటం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఉమెన్ని ల్యాండ్ చేయాలనేటువంటిది సో అమెరికా టార్గెట్గా పెట్టుకుంది అనమాట. ఓకే, సో అందుకనే ద ఫస్ట్ ఉమెన్ అండ్ ద నెక్స్ట్ మ్యాన్ అనేటువంటి టైటిల్ అనేది అంటే అది మేజర్ గోల్గా కన్సిడర్ చేస్తాం. రైట్. సో దీనికోసం నాసా ఏం చేస్తుందంటే అరౌండ్ 18 ఆస్ట్రోనాట్స్ని ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తుంది. వీటిలో 9 ఫీమేల్ ఆస్ట్రోనాట్స్ అనేటువంటిది ఉన్నారు. ఓకే, 18లో 9 ఫీమేల్స్ అనేటువంటిది ఆస్ట్రోనాట్స్గా ఉండటం జరిగింది. వీళ్ళలో ఒక ఆంగ్లో ఇండియన్ రాజాచారి. ఓకే, వీళ్ళలో వన్ ఆఫ్ ద ఆంగ్లో ఇండియన్ కూడా ఉన్నారు. వాళ్ళ పేరు ఏంటంటే రాజాచారి అనేటువంటిదిగా తీసుకుంటాం. రాజాచారి. ఓకేనా? రైట్. సో ఫైనల్ కంక్లూజన్ చూడండి, ఆర్టమిస్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఏ ఇయర్ లోపు దాన్ని ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు? 2024. దీని యొక్క ప్రైమరీ గోల్ అనేటువంటిది ఏంటి? ద ఫస్ట్ ఉమెన్ అండ్ ద నెక్స్ట్ మ్యాన్ అనేటువంటిదిగా చెప్తాం. ద ఫస్ట్ ఉమెన్ అండ్ ద నెక్స్ట్ మ్యాన్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకేనా? రైట్. సో దీనిలో వెళ్తున్నటువంటి ఆంగ్లో ఇండియన్ ఎవరు అంటే రాజాచారి అనేటువంటిదిగా తీసుకుంటాం. రైట్. సో నెక్స్ట్ వైపర్ అనేటువంటి ఇంకొక మొబైల్ రోవర్ అనమాట. ఓకే, వైపర్ అనేటువంటిది ఒక మొబైల్ రోవర్. ఇది కూడా యుఎస్కి సంబంధించినటువంటిది. సో నాసా డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్. వైపర్ అంటే వెబ్రివేషన్ చూడండి, వాలటైల్స్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ రోవర్. ఓకే, వాలటైల్స్ ఇన్వెస్టిగేటింగ్
పోలార్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. రైట్, సో ఏంటి ఈ మిషన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఇది ఒక మొబైల్ రోవర్ అనమాట. ఓకే, సో ఇది మూన్ మీద కంప్లీట్గా మూవ్ అవుతూ ఉండటం అనేది జరుగుతుంది. సో అరౌండ్ 100 days వర్క్ చేసే విధంగా దీన్ని ప్లాన్ చేశారు. సో దీని యొక్క మాస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 430 kgs అనేటువంటిది ఉంటుంది. సో దీన్ని ఏ ఇయర్లో లాంచ్ చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు అంటే 2023 లోపు లాంచ్ చేయాలనేటువంటిది టార్గెట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకే రైట్, సో ఈ వైపర్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఇది ఒక మొబైల్ రోబోట్ అనేది కన్సిడర్ చేస్తున్నాం కదా, మొబైల్ రోబోట్. ఓకే రైట్, సో ఏంటి దీనికి ఉన్నటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చి కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి మ్యాపింగ్ అనేటువంటిది మూన్కి సంబంధించిన మ్యాపింగ్, మన ఎర్త్ మ్యాపింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ మ్యాపింగ్ కోసం కూడా దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సౌతర్న్ హెమిస్ఫియర్లోకి ఈ ఆర్టమిస్ ప్రోగ్రామ్ ద్వారా సౌతర్న్ హెమిస్ఫియర్లోకి హ్యూమన్ బీయింగ్స్ని పంపించాలనేది అమెరికా టార్గెట్ అనేది చెప్పాను కదా. ఓకే, సో దానికోసం ఆ సేఫ్ ల్యాండింగ్ అనేది జరగటం కోసం ఓకే, సో ఆ ల్యాండింగ్ సైట్ అనేటువంటిది ఏది తీసుకోవాలి, నెక్స్ట్ వన్ అక్కడ వాటర్ రిసోర్సెస్ అనేటువంటిది ఏ రేంజ్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేయడం కోసం ఈ మిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు. ఓకేనా, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ మిషన్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఫ్యూచర్ ల్యాండింగ్ సైట్ అండర్ ద ఆర్టమిస్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ బై హెల్పింగ్ డిటర్మైన్ location where the water and other resources can be harvested. ఓకే, సో వాటర్ ఇలాంటి రిసోర్సెస్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేసి ఆ రీజియన్కి దగ్గరగా నెక్స్ట్ ల్యాండ్ అయ్యేటువంటి ఆ సైట్ని ఎస్టిమేట్ చేయడంలో ఇది ప్రాపర్ రోల్ అనేటువంటిది ప్లే చేస్తుంది. ఓకే, సో లూనార్ రిసోర్సెస్ మ్యాప్ అనేటువంటిది డిజైన్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని ప్లే చేయడం కోసం ఎస్పెషల్లీ ఈ వైపర్ అనేటువంటి మిషన్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ యూఏఈకి సంబంధించినటువంటి మూన్ మిషన్ అనమాట. ఓకే, సో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది చెప్తాం. సో వాళ్ళు 2022 లోపు ఒక రోవర్ని కంప్లీట్గా మూన్ మీదకి పంపించబోతున్నారు. ఆ రోవర్ పేరు ఏంటంటే రషీద్ రోవర్ అనేటువంటిదిగా చెప్తాం, రషీద్ రోవర్. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి ఏ విధంగా అయితే ఒక స్పేస్ ఏజెన్సీ అనేటువంటిది ఉందో సేమ్ అలాగే ఈ యుఏఈ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఆపరేటర్గా ఎలాంటి వాళ్ళని ఏది తీసుకుంటాం, మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ అనేటువంటిదిగా తీసుకుంటాం, మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఏ ఇయర్లో లాంచ్ చేస్తారని చెప్తున్నాను, 2022 లోపు లాంచ్ చేయాలనేటువంటిది టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఏ వెహికల్ని అంటే ఆ రషీద్ రోవర్ అనేటువంటిది లాంచ్ చేయడానికి ఒక రాకెట్ అనేది కావాలి కదా, ఆ రాకెట్ ఏంటది ఫాల్కన్ 9 బ్లాక్ 5 అనేటువంటిది చెప్తాం. ఈ ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ కంప్లీట్గా స్పేస్ ఎక్స్కి సంబంధించింది. దాని ఫౌండర్ ఎవరంటే ఎలన్ మస్క్గా తీసుకుంటాం. ఓకే, స్పేస్ ఎక్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఎక్కడి నుంచి లాంచ్ చేయబోతున్నారంటే కేప్ కార్నివాల్ నుంచి లాంచ్ చేయబోతున్నారు, అంటే ఫ్లోరిడా నుంచి దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఏంటి దీని యొక్క మేజర్ ఎయిమ్, యుఏఈ లాంచ్ చేసేటువంటి ఆ రషీద్ రోవర్ ఏదైతే ఉందో దాని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి అంటే ఇప్పటి వరకు నాసా పంపించినటువంటి అపోలో మిషన్ ఏదైతే ఉందో 1969 నుంచి ఎస్పెషల్లీ 1972 మధ్యలో లాంచ్ చేసినటువంటి ఆ 6 మిషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి లాంచ్ కానటువంటి ఏరియాలోనికి ఈ రోవర్ని తీసుకువెళ్ళాలనేటువంటిది మేజర్ ఎయిమ్ అనమాట. ఓకేనా రైట్, సో నెక్స్ట్ ఒకవేళ ఇది గనక సక్సెస్ అయితే, ఈ మిషన్ గనక సక్సెస్ అయితే ఇది 4th సక్సెస్ కంట్రీగా ల్యాండ్ అయినటువంటి 4th సక్సెస్ కంట్రీగా రికార్డులోకి వస్తుంది. సో ఫస్ట్ గనక తీసుకున్నట్లయితే అమెరికా అనేటువంటిది, ఓకే రష్యా, అమెరికా నెక్స్ట్ చైనా. సో దీని తర్వాత 4th కంట్రీగా ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది తీసుకుంటాం. దీనికంటే ముందు కొన్ని కంట్రీస్ ఆల్రెడీ వీటి మీద ట్రై చేయడం జరిగింది. వాటిలో ఇండియా, ఇజ్రాయెల్, జపాన్ ఈ 3 కంట్రీస్ కూడా ల్యాండ్ అవటం కోసం ట్రై చేస్తున్నాయి, బట్ ఫెయిల్ అవటం అనేటువంటిది జరిగింది. ఓకేనా రైట్, సో ఇదే రషీద్ అనేటువంటి రోవర్ అనమాట. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 10 cm/s. దీని మాస్ అనేటువంటిది 10 kgsగా ఉంటుంది. సో దీని హైట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 70 cm చెప్తాం. లెంత్ అనేటువంటిది 50 cm ఉంటుంది. విడ్త్ అనేటువంటిది కూడా 50 cm ఉంటుంది. ఎందుకని ఈ స్పీడ్ నెక్స్ట్ మాస్ ఈ హైట్ ఇలాంటివన్నీ చెప్తున్నామంటే పర్సివరెన్స్ రోవర్ అనేటువంటిది తీసుకుంటే ఎర్త్ మీద ఎంత వెయిట్ ఉంటుంది, రైట్, సో నెక్స్ట్ మార్స్ మీద ఎంత వెయిట్ ఉంటుంది, ఇలాంటి వాటి మీద కూడా బిట్స్ అనేటువంటిది రైజ్ చేస్తున్నారు. ఓకే, సో అందుకని ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ఓకేనా రైట్, సో ఎస్
సో ఇవి ఓవరాల్గా వీటికి సంబంధించినటువంటి టోటల్ కాన్సెప్ట్స్, రైట్. థ్యాంక్ యూ.